హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన సమాజంలో ఆడపిల్లకి రక్షణ అనేది లేదండి. ఒక రక్షణ కలగాలంటే ఆడపిల్లకి ఎలా రక్షణ లేకుండా పోయిందో, మగోడికి కూడా అలా రక్షణ లేకుండా పోయేలాగా ఉండాలండి. ఎలా అంటే, ఆడపిల్లని మోసం చేసి అంత ఇది చేసిన ఏ మగోడికైనా ఒక్కసారి ఉరితీసి వాళ్ళని చంపేయటం కాదండి మన ధర్మం. మనం ఏం చేయాలి, వాళ్ళని ఒక కాలు ఒక చెయ్య ఒకసారి తీసేయాలండి. రెండో కాలు రెండో చెయ్య కొన్ని రోజులు తీసేయాలండి. వాళ్ళు బతికి భూమి మీదే ఉండాలండి. భూమి మీద ఉంటే ప్రతి మగోడికి అలాంటి ఆలోచన ఉన్న మగోడికి వెన్నెల్లో నుండి పుట్టుకు రావాలండి వణుకు. ఏ ఆడపిల్ల జోలు తీస్తే మన పరిస్థితి ఇదే కదా అని వాళ్ళ కళ్ళకు కట్టట్టు కళ్ళకు కనబడాలండి. ఈ మొండేలు ఉన్నాయి చూడండి, అప్పుడప్పుడు యూట్యూబ్లో పేపర్లో అన్నిట్లో వస్తేనండి ప్రతి మగోడు చూసుకుంటారండి. ఆడపిల్ల సంతోషిస్తుంది, మగోడు ఒడుగుతూ బతుకుతాడండి. ఒక్కసారి ఉరిదీసి చంపేస్తే నేను అనుభవించేది ఏదో అనుభవించాను కదా, ఇంకా నేను చచ్చిపోతే ఏంటి అన్న లెక్కలో ఉంటున్నారండి ప్రతి మగోడు. అలా కాకుండా ఇలా ఉంటే మాత్రం ప్రతి మగోడు బుద్ధి తెలుసుకుని బతుకుతారని మనం చేసుకుంటున్నానండి. మీ ప్రభుత్వం వారికి తెలియదని కాదండి, ఏదో ఆడపిల్లల జీవితం తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి 10 మందిని కాపాడే 10 మంది చేతిలో ఆవిడ జీవితం అలాగైపోయిందంటే చిన్నపిల్లల కాడ నుండి పెద్దోళ్ళ వరకు చాలా బాధపడుతున్నారండి. వాళ్ళంటి వాళ్ళకే రక్షణ లేదంటే మా పిల్లల లాంటి వాళ్ళకి ఎవరి రక్షణ ఉంటుంది, ఎవరి రక్షణ కలుగుద్దని ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు అందరూ అల్లాడిపోతున్నారండి. అలాంటిది అల్లాడిపోయే భయం తీసేస్తే మీరు ప్రతి మగవాడిని ఆడపిల్ల జోలికి వెళ్ళినోడిని అలా కాళ్ళు చేతులు తీసేస్తే వాళ్ళు బ్రతుకుండి బుద్ధి తెచ్చుకుంటారండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.